నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. మ్యామ్, ఇక్కడ పాండమిక్ ఎంత ఎఫెక్ట్ చేసిందో పేరెంట్స్ కూడా డెఫినెట్లీ అంతే ఎఫెక్ట్ చేస్తున్నారు. అంటే మా బాబుకి ఫీడింగ్ చేయించడం చాలా ఈజీ, వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తే చాలా ఈజీ అనేసి చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలకి చేతిలో మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ లాగేసుకుంటే పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తారు. మరి అలాంటి పేరెంట్స్కి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు గైడ్లైన్స్ చేస్తారు? పేరెంట్స్ ఖచ్చితంగా అది అంటే ఆ హ్యాబిట్ కరెక్ట్ కాదు. ఓకే, పిల్లలకి తినిపించాలనే ఇంటెన్షన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. అంటే పాప బాబుకి లేదా వాళ్ళు తినిపించాలని ఒక ఇంటెన్షన్ ఉంది కదా, లెట్స్ అప్రిషియేట్ దట్ వన్. కానీ ఏదైతే వాళ్ళు దానికోసం ఒక టూల్ ఎంచుకున్నారు కదా, తినిపించడానికి నేను ఒక మొబైల్ చూపించి తినిపిస్తాను అన్నది మాత్రం రైట్ డెసిషన్ కాదు. ఓకే, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అది ఏ పేరెంట్ అయినా ఎవరైనా సరే దాన్ని వాడకూడదు. ఓకే, ఎందుకంటే ఫుడ్ అనేది మైండ్ఫుల్ ఈటింగ్. అంటే ఇప్పుడు నేను డిప్రెషన్ కానీ వేరే రకరకాల ప్రాబ్లమ్స్లో సైకలాజికల్ ఇష్యూస్లో మేము చూసినప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలాగున్నాయో చూస్తాం. అంటే ఎలాంటి ఫుడ్ తింటున్నారు వాళ్ళు, తింటున్నప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీరు అడిగారు కదా, మీరు స్క్రీన్ చూస్తూ ఫుడ్ తిన్నారనుకోండి, మీ బ్రెయిన్ దాన్ని తీసుకోలేదు. అంటే ఆ ఫుడ్లో వచ్చే క్వాలిటీని, దానిలో వచ్చే ఎనర్జీని కంప్లీట్గా మీ బాడీ రిసీవ్ చేసుకోదు. ఓకే, ఫుడ్ తినేటప్పుడు కంప్లీట్గా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫుడ్ని ఇష్టపడి తినాలి. ఓకే, దానికి వేరే టూల్స్ ఎంచుకోవచ్చు. కానీ మొబైల్ కానీ స్క్రీన్ ఏదైనా కూడా అసలు సజెస్ట్ చేసే విషయం కాదు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది అలవాటైపోతే వాళ్ళు ఎప్పుడు తిన్నా ఆ ఫుడ్ వాల్యూ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ తెలీదు, అవి బాడీ కూడా రీచ్ అవ్వదు. అంటే మీరు ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అయినా లేకపోతే ఏదైనా కూడా ఇట్స్ బ్రెయిన్ సాటిస్ఫాక్షన్. అసలు బ్రెయిన్కి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది? ఆ పిల్లలు కడుపు నిండుతుందో లేదో అన్న ఆ సెన్సెస్ని కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు మనం ఓన్లీ తినిపించడానికన్నా ఒకటి పట్టుకున్నారు, అంటే ఇది ఆ స్క్రీన్ని చూపిస్తున్నామని. కానీ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే వాళ్ళ సెన్సెస్ కోల్పోయారు కదా. నా కడుపు నిండింది, అసలు నేను ఏం ఫుడ్ తింటున్నాను, ఏ వెజిటేబుల్ తింటున్నాను, నేను అసలు నాకేం కావాలి తినడానికి, ఇదంతా అవేర్నెస్ లేకుండా లైఫ్ గడుస్తుంది. అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తినరు పిల్లలు. ఇప్పుడు ఇలా హ్యాబిట్ చేశారు కదా, వాళ్ళ మదర్ అలా చూపించినప్పుడు తినడం, మదరే కాదు ఇంకెవరైనా కూడా అలాగే చేస్తుంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ తీసుకోవాలి. అంటే చాలామంది తల్లిదండ్రులు స్టోరీస్ చెప్తూ తినిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ కేటగిరీ ఎలా ఉన్నారో మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. స్టోరీస్ తినిపిస్తూ, వాళ్ళతో ఆడుతూ, సంథింగ్ వాళ్ళతో ఏదో మాట్లాడిస్తూ, అలాంటివి కూడా చేసే పేరెంట్స్ ఉన్నారు. సో చూస్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది మాత్రం సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మదర్స్ కానీ ఎవరైనా పిల్లలకి ఫీడ్ చేసేవాళ్ళు ఇది అస్సలు కూడా ఎంకరేజ్ చేయొద్దు. విన్నారు కదండి, ఒకప్పుడు అదిగో చందమామ అని తినిపించే అమ్మలు ఇదిగో ఫోన్ అని తినిపిస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ పేరెంట్హుడ్లో, మదర్హుడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. పాండమిక్ తర్వాత ప్రతి పిల్లలు స్క్రీన్కి అడిక్ట్ అయ్యారు. మరి ఇలా అడిక్ట్ అయిన పిల్లలు ఎన్నో రాంగ్ రూట్స్కి వెళ్ళారు. ఏ విధంగా వెళ్ళారు, వాళ్ళ మెంటల్లీ డిసార్డర్స్కి మరి పేరెంట్హుడ్ ఏ విధంగా వాళ్ళకి నచ్చజెప్పాలో మేడం ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చారు. మరి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం చూస్తుండండి అనంత టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.